ప్రజలందరూ కూడా ఒక సందర్భం వచ్చింది, మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎవరికి ఓటేస్తే లాభం జరుగుతుంది, ఎవరికి ఓటేస్తే పింఛన్ వస్తుంది, మీ కాలనీలో డ్రైనేజ్ సమస్య తీరుతుంది. కొత్త రేషన్ కార్డులు ఎలా వస్తాయి, పట్టణంలో ఉన్నటువంటి మురికి ఎలా పోతుంది, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నాయకులు ఏదో మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. 10 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయనటువంటి బీఆర్ఎస్ బీజేపీ గురించి మనం ఆలోచించి దండుగాని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మీ కాలనీలలో నిరంతరం ప్రజల మధ్య ఉండేటువంటి ఈ శైలజ గారికి ఓటేస్తే రేపు ఎమ్మెల్యే గారితో కొట్టాడితే వారు పోయి ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా పేరుకుండా ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో 3వ స్థానం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో. అంటే అది బాలుబాయి గారి మన మోడ్లో పడ్డ వస్తువు మనం తీసుకోరాదు, అది కలుపుకొని తీసుకునే వస్తువు కాదు. ఈ 10 ఓటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గౌరవ శాసనసభ్యులకు మీరు వేసేటువంటి ఓటని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ ఆలోచించుకొని మీరందరూ మీ కుటుంబాలలో రేపు అందుబాటులో ఉండేటువంటి మీ అదృష్టం ఇక్కడే ఉన్నటువంటి చైర్మన్ గా ఇప్పటికే డిక్లేర్ చేసినారు గౌరవనీయులు పెద్దలు బాలనాయక్ గారు. శైలజ గారిని నేను ఇందాక అనుకున్నా ఎట్లా మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో అనుకున్నా. 5 ఏళ్లు బరాబర్ మంచిగా పరిపాలించే తెలివితేటలు జ్ఞానం అన్ని ఉన్నాయి. ఖచ్చితంగా నీ విజయం ఖాయమైంది. నేను మనవి చేస్తున్నా, మళ్ళీ విజయోత్సవానికి నన్ను పిలవమని సందర్భంగా కోరుకుంటూ బాలన్న గారి నాయకత్వంలో ఈ దేవరకొండకు ఇంతవరకు కూడా పెద్ద పని రాలేదు. త్వరలోనే భగవంతుని ఆశీస్సులతోటి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మంచి పనిని బాలనాయకన్నకు వస్తారని భగవంతుని కోరుకుంటున్నా. ఈ రాష్ట్రంలో పరిపాలకునిగా ప్రజల మధ్య ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తిరుగులేదు. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఇవన్నీ ఆలోచన చేయండి. సన్న బియ్యం వచ్చినా, ఆర్టీసీలో ఫ్రీగా వచ్చినా, అదేవిధంగా రైతాంగానికి మేలు జరిగినా, నిరుద్యోగులకు మేలు జరిగినా, రోడ్ చేసినా, డ్రైనేజ్ చేసినా అది కాంగ్రెస్ మాత్రమే చేయగలుగుతుంది. వీటిని అన్నింటిని ఆలోచించుకొని అద్భుతమైనటువంటి మెజార్టీని ఇక్కడ ఎన్ని ఓట్లున్నాయేమో 1200 ఓట్లున్నాయి. 1264 నాకు తెలిసి 1150 ఫోన్ అయితే నీకు 1000 ఓట్లు వస్తాయని నేను పూర్తి విశ్వాసంతో మనం చేస్తూ తప్పకుండా బహుమతించినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మరింత సేవ చేసి ముందుకు పోవాలని భగవంతుడు కోరుకుంటూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.